కర్ణుడి జీవితం నుంచి మనం నేర్చుకోదగిన లెసన్. ఎవరితోనైనా మనం 3, 4 మినిట్స్ కాన్వర్జేషన్ బిల్డ్ చేశామనుకోండి. ఫోర్త్ మినిట్ నుంచి వాళ్ళ లైఫ్‌లో ఎవరెవరి వల్ల అయితే బాధపడ్డారో ఆ లిస్ట్ అంతా చెప్తా ఉంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తది. అందరూ బాధపడిపోయే వాళ్ళైతే మరి బాధ పెట్టేవాళ్ళెవరు? వేరే గ్రహం నుంచి వస్తారా అని. సరే. ఇప్పుడు కర్ణుడు కూడా తన లైఫ్‌లో మంచో, చెడో తన లైఫ్ అంతా లీడ్ చేసేసిన తర్వాత చనిపోయే ముందు కృష్ణుడితో ఒక కాన్వర్జేషన్ ఉంటది. తను వాళ్ళ అమ్మ వదిలేయడం, భూమాత ఇచ్చిన శాపాలు, అలాగే గురువులు ఇచ్చిన శాపాలు అన్నీ తన లైఫ్‌లో ఏవేవైతే అవమానాలు, బాధలు అన్నీ ఎదుర్కొన్నాడో అన్నీ కృష్ణుడికి చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇది నాకు కరెక్టా? అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు కూడా తన లైఫ్‌తో కంపేర్ చేస్తూ చూస్తూ కర్ణుడితో ఒక కాన్వర్జేషన్‌ని బిల్డ్ చేస్తాడు. ఆ కాన్వర్జేషన్ ప్రాపర్ మీనింగ్ ఏంటంటే, నువ్వు చేసిన తప్పుల సంగతి ఏంటి? నిన్నందరూ బాధ పెట్టారు సరే, మరి నువ్వు బాధ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటి కర్ణుడు చేసిన తప్పులు? తను సూదుడిగా పుట్టి రాజ్యాన్ని కోరుకోవడం. కోరుకుంటే దుర్యోధనుడు అంగరాజ్యాన్ని ఇచ్చాడు. దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసి ఆ అంగరాజ్యాన్ని తీసుకోవడం. దానికి బహుమానంగా దుర్యోధనుడు చేసిన తప్పుల్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు రాను రాను ఎలా అయిపోయిందంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులో పాల్గొనడం కాకుండా దుర్యోధనుడి చేతే తప్పులు చేపేయడం, నిండు సభలో ఒక ఆడదాన్ని వ్యవస్థగా చూడాలనుకోవడం, దాని పర్యవసానంగా జరిగే యుద్ధం, ఆ యుద్ధంలో అభిమన్యుడు చావులో కర్ణుడి పార్టిసిపేషను, ఇంతమందికి చావులకి రీజన్ అనేది ఆ యుద్ధంలో చనిపోయే సైన్యం యొక్క చావుకి రీజన్ ఎంతో కొంత కర్ణుడు. ఈ అన్ని తప్పుల సంగతి ఏంటి? నువ్వు అందరి వల్ల బాధపడ్డావు, నిన్ను బాధ పెట్టారు, దానికి వాళ్ళు ఫేస్ చేస్తారు. మరి నువ్వు చేసిన తప్పుల సంగతి ఏంటి? అలాగే మనం కూడా లైఫ్‌లో ఎవరెవరి నుంచో ఏవేవో ఫేస్ చేస్తూ ఉంటాం. వాటన్నిటిని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం, రివైండ్ చేసుకుంటాం, వాటి నుంచి జాగ్రత్త పడతాం, అన్నీ చేస్తాం. కానీ ఎప్పుడైనా మీరు చేసిన తప్పులేంటి అని చెక్ చేసుకున్నారా? ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉండడం వల్ల అంటే పాస్ట్‌లో చేసిన తప్పుల్ని సరి చేసుకోవడంతో పాటు ఫ్యూచర్‌లో మిస్టేక్స్ చేయకుండా కూడా ఉండడానికి మనకి చాలా పెద్ద హెల్ప్ అవుతది. ఆయన చేయలేకపోయారు, మనం చేద్దాం. ఓకే. బాయ్.